most respected and blessed, anointed couple of day, and other dignitaries on the dais, because my time 3 minutes each, that's why I can't mention the names, and all my dear sisters and mothers, and also the brothers and fathers assembled over here. A very good afternoon to all of you, and greetings from National Institute for Micro, Small, Medium Enterprises, Ministry of MSME, Government of India. My institute Yusuf Gudalo undi, and most importantly, I wish you all a very happy and wonderful International Women's Day. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు, and my congratulations and compliments to ACTC for organizing such a beautiful program, inviting so many women across twin cities and 2 states. I'm very much thankful to ACTC management for giving me an opportunity to be part of you. మీ మధ్యలో ఉండి ఈ విధంగా మాట్లాడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముఖ్యంగా విజయ్ కుమార్ గారికి పర్సనల్గా వచ్చి ఇన్వైట్ చేశారు, సో కాదనలేకపోయాను. Thanks a lot. It's a great opportunity for all of us to come together, and మరి మన చీఫ్ గెస్ట్ గారు చెప్పినట్టుగా, ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా, లైక్ యునో ద ఉమెన్ ఎంపవర్మెంట్. సో బైబిల్లో మరి మనకి చాలా వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్, ప్రూవన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో మరి స్త్రీలు చేయలేనట్టు ఏమీ లేదు. ఈ సంవత్సరం ఉన్నటువంటి థీమ్ ఏంటంటే అచీవింగ్ ఈక్వాలిటీ, దెన్ చూస్ టు ఛాలెంజ్. ఆల్రెడీ చెప్పారు. సో అచీవింగ్ ఈక్వాలిటీ మంచి ఒక ఆపర్చునిటీ కూడా మీకు చెప్పారు. ఇఫ్ మోర్ అండ్ మోర్ women has to be in the leadership positions in church undali ante, so they are already teaching and there are facilities, and moreover, so if we submit ourselves to God and as per his plan, I think more and more women we can see in the leadership positions. Then choose to challenge. We have several problems in India. It's a male dominated society, and at home, at workplace, and several other places we have the many issues and challenges. So we should challenge these issues. We should not run away. మనం వాటి నుంచి పరిగెత్తకూడదు, తప్పించుకోకూడదు, వాటి నుంచి పక్కకి వెళ్ళిపోవాలని మనం భయపడకూడదు. బికాజ్ బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉంది భయపడకుడి అని. సో వీ హ్యావ్ టు ఓవర్కమ్ దెమ్. వాటిని మనం ఫేస్ చేయాలి, వాటిని అధిగమించాలి. బికాజ్ అది చేయాలి అంటే వీ నీడ్ సమ్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ, ఎబిలిటీ కావాలి. అది ఓన్లీ హీ కెన్ ప్రొవైడ్, అవర్ హెవెన్లీ ఫాదర్ కెన్ ప్రొవైడ్. అండ్ ఐఎమ్ ద విట్నెస్, బికాజ్ ఐఎమ్ హెడింగ్ ఏ ఇన్స్టిట్యూషన్ అంటే ఇట్స్ ఓన్లీ హిస్ అబండెంట్ మల్టిప్లైడ్ బ్లెస్సింగ్స్. ఐఎమ్ హెడింగ్ దట్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఐ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఈ ఛాలెంజెస్ అన్నీ మనం ఓవర్కమ్ చేయాలి, అండ్ వీ కెన్ డూ దట్ బికాస్ హీ ప్రొవైడ్స్ ద పవర్ అండ్ హీ గివ్స్ అస్ ద నాలెడ్జ్, హీ గివ్స్ అస్ ద విజ్డమ్. సో అన్నీ ఆయన చేయగలడు కాబట్టి వీ కెన్ ఆల్వేస్ డూ. అండ్ ఈ 2 థీమ్స్తో పాటు నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. బికాస్ 8th వీ హ్యాడ్ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ ఈ ప్రోగ్రామ్ ఈరోజు షెడ్యూల్ చేశారు, లేకపోతే ఐ వుడ్ హావ్ నాట్ కమ్. చాలామంది టప్పర్ వేర్ యూజ్ చేస్తారు అనుకుంటాను. వాళ్ళ ఒక క్యాప్షన్ ఉంది, ఇఫ్ షీ క్యాన్ యూ క్యాన్, అంటే తను చేయగలిగితే, ఒక మహిళ చేయగలిగితే మీరు చేయగలరు అన్నట్టుగా. బట్ వాట్ ఐ సే ఈజ్ వెన్ హీ క్యాన్, సో ఐ మీన్ వెన్ మై ఫాదర్ క్యాన్, వెన్ మై బ్రదర్ క్యాన్, వెన్ మై కలీగ్ క్యాన్, వెన్ మై ఫ్రెండ్ క్యాన్, సో వెన్ మై principal can do it, or when my bishop can do it, I can also do it. So that's what I say to you all. సో మన నాన్నగారు చేసినప్పుడు మనము చేయగలము, మన అన్న కానీ మన తమ్ముడు కానీ చేసినప్పుడు మనం చేయగలము, మన ఫ్రెండ్ చేస్తే మనము చేయగలము, మన కలీగ్ ఎంతోమంది ఉంటారు వర్క్ ప్లేస్లో, వాళ్ళు చేసినప్పుడు మనము చేయగలము. సో దెన్ వీ షుడ్ గో విత్ ద డిటర్మినేషన్. వాళ్ళు చేసినప్పుడు తప్పకుండా మనం చేయగలమని. దెన్ వీ షుడ్ సబ్మిట్ అవర్ సెల్ఫ్స్ టు ద ఆల్మైటీ. డెఫినెట్లీ హీ విల్ ఫుల్ఫిల్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. దిస్ ఈస్ మై సెకండ్ విజిట్ టు ACTC campus. First time మరి జాన్ సుందర్ గారు, మై డియర్ బ్రదర్, when he was dean here,
అండ్ మై డియర్ కజిన్ అండ్ సిస్టర్ జ్యోతి సుందర్ గారు, వాళ్ళు ఈ క్యాంపస్లో ఉన్నప్పుడు దే హ్యావ్ ఇన్వైటెడ్. ఇట్ వాజ్ ఆల్సో ఏ గుడ్ సెలబ్రేషన్ దట్ డే. బుర్రకథ ఉండింది ఆ రోజు. సో ఎంటైర్ నైట్ వీ వర్ హియర్ అండ్ వీ ఎంజాయ్డ్. దిస్ ఇస్ ఎట్ అనదర్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ దిస్ అకేషన్. ఐ హోప్ యూ ఆర్ ఆల్ ఎంజాయింగ్. అండ్ మా ఇన్స్టిట్యూట్ యూసుఫ్గూడలో ఉంది. వీ డూ లాట్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అఫ్ కోర్స్ చాలా ప్రోగ్రామ్స్ ఆఫీసర్స్కి చేస్తుంటాము ఆల్ ఓవర్ ఇండియా. అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ వస్తారు అక్కడికి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ, స్కీమ్స్, వాటి గురించి చెప్తుంటాము. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మా దగ్గర ఉమెన్ స్టడీస్ సెల్ ఉంది. సో ఉమెన్ ఎంటర్ప్రిన్యూర్షిప్ అంటే ఒక మహిళ ఒక పారిశ్రామికవేత్త కావాలి అంటే, ఐ మీన్ ఉమెన్ కానివ్వండి ఎవరైనా, సో కావాలి అంటే వాట్ ఇట్ నీడ్స్, వాళ్ళకి ఏమేమి రిసోర్సెస్ కావాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఎలాంటి నాలెడ్జ్ మేము ఇవ్వాలి అన్న దాని మీద అక్కడ ట్రైనింగ్ జరుగుతుంటుంది. కొన్ని అంటే +2 చదివి నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళ కోసం, ఇంకా ముందుకి చదువుకోకుండా అవకాశం లేకుండా ఉన్న వాళ్ళ కోసం కొన్ని కోర్సెస్ ఉన్నాయి మా దగ్గర. ఈ కోవిడ్ కారణంగా ఈసారి అన్నీ ఆన్లైన్లో జరిగాయి. దయచేసి మా వెబ్సైట్ విజిట్ చేయండి, NIMSME.org, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ MSME ORG. చూస్తే మీకు విషయాలు తెలుస్తాయి. అండ్ ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే రావచ్చు. యూసుఫ్గూడ క్యాంపస్, ఇట్స్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాంపస్. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇయర్ మేబీ ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో మళ్ళీ గవర్నమెంట్ కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అనౌన్స్ చేస్తారు. ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, కొన్ని ఉమెన్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉంటాయి, కొన్ని టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి. సో ఆ కోర్సెస్ యువతకి అనమాట, నిరుద్యోగ యువత కోసం ఉంటాయి. అలాంటి కోర్సెస్ మీకు తెలిసిన వాళ్ళకి లేకపోతే అవసరం ఉన్న వాళ్ళకి మీకు పరిచయం ఉంటే యూ కెన్ ఆఫర్ దట్ కోర్సెస్. అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదర్వైజ్ వేరే కోర్సెస్ అన్ని చార్జబుల్ కోర్సెస్. బట్ మీకు ఏదైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ రిలేటెడ్ టు ఎంటర్ప్రినర్షిప్ ఆర్ ఇండస్ట్రియలైజేషన్, యూ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్. అండ్ వీఆర్ ఇన్ ద సర్వీసెస్ ఆఫ్ ద నేషన్. ఈ దేశ సేవ కోసం ఈ సంస్థ ఉంది. సో అవి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వన్స్ అగైన్ మై గ్రీటింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ మై సిస్టర్స్ అండ్ మదర్స్ gathered here. So please remember me in your prayers so that we can do justice to our position, what is given by government to us, and what is the plan of Almighty towards me. Thank you very much. Thank you all of you. Wish you all the best. థ్యాంక్ యూ అమ్మగారు. వేదిక మీద ఉన్న వాళ్ళు సామాన్యమైనటువంటి వారు కాదు, చాలా పెద్దవారు. డాక్టర్ శ్రవంతి కానీ, మన బిషప్ అమ్మ, తర్వాత చైర్మన్ గారు, తర్వాత గ్లోరీ స్వరూప్ అమ్మగారు, చాలా పెద్ద పొజిషన్లో ఉన్నవారు. దేవుని కృప వల్ల వారంతా కూడా మన మధ్యలోకి వచ్చారు. మరి ఇంకా 2 అమ్మగారులు కూడా మాట్లాడాలా. యూ విల్ ఫైండ్ టైం. దయచేసి కొద్దిసేపు మీరు ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ప్లీజ్ డోంట్ గో దిస్ టైం. ప్లీజ్ గివ్ అస్. మనమందరం కొంచెం కిందికి దిగితే ఇక్కడ వెల్కమ్ డ్యాన్స్ చేస్తారు. దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెషన్. కొద్దిసేపు గ్రూప్ ఫోటో తర్వాత, ఇప్పటికే లేట్ అయిపోయింది. 8 కిందికి వస్తాం, కింద తీసి చైర్స్ తీసేయండి.